హలో అండి, అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారు కదా? మేము కూడా బాగున్నాం. సాయంత్రం అయిందంటే చాలు ఇంట్లో ఉన్న వాళ్ళందరూ కలిసి స్నాక్స్ స్నాక్స్ అంటూ ఏదో ఒకటి అడుగుతూ బుర్ర తింటూ ఉంటారు. సో ఈ రోజు స్నాక్ ఐటమే చేయబోతున్నాం అనమాట. మా ఇంట్లో వాళ్ళకి చాలా ఇష్టమైంది. బయట స్నో వర్షం పడుతున్న టైంలో చల్లగా ఉన్నప్పుడు ఇది తింటే ఉంటుంది. చెప్తుంటేనే నోట్లో నీళ్లు ఊరుతూ ఉన్నాయి అన్నమాట. సో హెల్దీగా అంటే ఆయిల్ లేకుండా మంచి టేస్టీ స్నాక్ ఐటమ్ ఈ వీడియోలో తెలుసుకోబోతున్నాం. సో ఇంకెందుకు ఆలస్యం, రండి రెసిపీలోకి వెళ్ళిపోయి ఇంగ్రీడియంట్స్ ఏంటో ఎలా ప్రిపేర్ చేయాలో చేసేసి నేర్చేసుకుందాం. అందుకన్నా ముందు మీరు కనుక మా ఛానల్ని మొదటిసారి చూస్తున్నట్టయితే సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. ఈ వీడియోపై మీ అమూల్యమైన అభిప్రాయాన్ని కామెంట్స్లో షేర్ చేయండి. సో ఈ రెసిపీ పేరేంటంటే టమాటో స్లైస్. నేను ఇది రాజమండ్రిలో టేస్ట్ చూశాను. దీనికి కావాల్సిన ఇంగ్రీడియంట్స్ మీడియం సైజ్ ఆనియన్, కొంచెం కొత్తిమీర, నిమ్మకాయ, కొంచెం తురిమిన క్యారెట్, అలాగే నలుగురు కోసం 4 టమాటోస్, ఒక బౌల్కి మరమరాలు. ఇవి క్రిస్పీగా ఉండాలండి, లేకపోతే కొంచెం స్టవ్ సిమ్లో పెట్టేసి వేడి తగిలించండి. అవి వేడిగా అయిపోయినాక కరకరలాడతాయి. అలాగే ఫ్రై చేసి పెట్టుకున్న కార్న్ ఫ్లేక్స్. సో వీటితో పాటు కొంచెం ఒక 3-4 టేబుల్ స్పూన్స్ వరకు నెయ్యి అవసరం పడుతుంది. సో ఇప్పుడు ఇది ఎలా ప్రిపేర్ చేయాలో ఇప్పుడు చూపిస్తాను. టమాటోస్ ఇవి ఎలా ఉండాలంటే గట్టిగా ఉండాలన్నమాట. అంటే కొంచెం మెత్తగా ఉన్న టమాటోస్ అలాంటివి దీనికి సెట్ అవ్వవు. ఇలా ఒక మాదిరిగా సన్నగా కట్ చేసుకోవాలి. సో అన్ని సమానంగా వస్తాయని చెప్పేసి నేను ఈ బెంగళూరు టైప్ కాయని తీసుకున్నాను అనమాట. ఇలా ఒక ప్లేట్ని తీసుకోండి, ఫ్లాట్గా ఉన్న ప్లేటే తీసుకోవాలి. ఇలా ఫస్ట్ ఇలా టమాటో స్లైసెస్ కోసం బెడ్ని ప్రిపేర్ చేయాలి. దీన్ని టమాటో బెడ్ అంటాము. సో ఇలా క్రంచీగా ఉన్న కార్న్ ఫ్లేక్స్ని కొంచెం మెదిపేసి ఒక లేయర్ వేయాలి. దానిపైన మరమరాలను కూడా ఇలా కొంచెం చేతులతో గట్టిగా నలిపితే అవి ముక్కలు అవుతాయి కదా, ఆ విధంగా వేసిన తర్వాత దానిపైన టమాటో స్లైస్ని ఇలా అందంగా వరుసగా పేర్చుకోవాలన్నమాట. సో ఇది చాలా టేస్టీగా ఉంటుందండి, తప్పకుండా ట్రై చేయండి. ఇది నేను రాజమండ్రిలో టేస్ట్ చూశాను. కంబాల్ చెరువు నుంచి ఇటు చైతన్య హాస్పిటల్ రోడ్డుకి వచ్చే దారిలో ఒక కార్నర్లో ఒక రాముగారి బండి అని ఉంటుంది. ఆయన దగ్గర దొరుకుతుంది అనమాట. నేను ఇంకెక్కడ ఎప్పుడు ట్రై చేయలేదు, అడగలేదు కూడా. నేను ఫస్ట్ తినేది అక్కడే, లాస్ట్ తినేది అక్కడే. చాలా టేస్టీగా ఉంటుంది. సో ఈ టమాటోస్ అన్నిటిని ఇలా పేర్చుకున్న తర్వాత 2 pinches సాల్ట్ని ఇలా స్ప్రింకిల్ చేయాలి. అలాగే మీరు తినే కారాన్ని బట్టి నేను ఒక పించే తీసుకున్నాను, చిటికెడు కారం కూడా ఇలా జల్లుకున్నాం. దీనిపైన ఇది స్పెషల్ అనమాట, చాట్ మసాలా పౌడర్. సో ఇది ఇలా స్ప్రింకిల్ చేసుకోండి. ప్రతి టమాటో స్లైస్ మీద పడేటట్టు చూసుకోవాలి. బెడ్ వేసాము, దానిపైన టమాటోస్ని పడుకోబెట్టాము. ఇక దానిపైన ఫైనల్గా బ్లాంకెట్తో కవర్ చేయాలి. సో ఇప్పుడు మనం చేసే పని అదే. క్రిస్పీగా ఉన్న కార్న్ ఫ్లేక్స్ని చిదిపేసి, అలాగే మరమరాలను కూడా చిదిపేసి వాటిపైన లేయర్లా కప్పేసి, దానిపైన కొంచెం క్యారెట్ తురుము, అలాగే కొంచెం ఉల్లిపాయ ముక్కలు, కొంచెం కొత్తిమీర వేసి దానిపైన ఫినిషింగ్ టచ్ ఫ్రై చేసి పక్కన పెట్టుకున్న పల్లీలు. ఇవి ముక్కులో తగులుతూ ఉంటే ఆ మజా వేరే ఉంటుంది. ఫైనల్గా మరొక్కసారి స్ప్రింకిల్ చేయాలి. అంటే ఇప్పటి వరకు మనం ఎక్కడ సాల్ట్ అవి యూజ్ చేయలేదు కదా. సో ఫైనల్గా మరొకసారి కొంచెం ఉప్పు, కొంచెం కారం, కొంచెం చాట్ మసాలా, ఫైనల్గా లెమన్ జ్యూస్ వేసి దీన్ని పైన కొంచెం నెయ్యి జల్లామనుకోండి, అది నెయ్యి ఫ్లేవర్ అనేది చాలా స్పెషల్గా కనిపిస్తుంది అనమాట ఈ రెసిపీకి. నలుగురున్న ఇంట్లో ఒక ప్లేట్ చేస్తే ఊరుకుంటారా? అందుకే నలుగురికి 4 ప్లేట్ల కోసం 4 టమాటోస్ని కట్ చేసేసి ప్రిపేర్ చేసేస్తున్నాను. సో ఇదండి ఈ రెసిపీ. అంటే టమాటో స్లైస్ చాలా హెల్త్కి మంచిది. ఎందుకంటే చూడండి, ఇందులో ఎలాంటి జంక్ ఫుడ్ లేదు. మనం అంతా కూడా వెజిటేబుల్స్ని యూజ్ చేసే మనం ఈ రెసిపీని ప్రిపేర్ చేస్తున్నాము. కాబట్టి ఇది మంచిది, చాలా మంచిది. ఎలాంటి ఆయిల్ ఫుడ్ అంటే ఓన్లీ కార్న్ఫ్లేక్స్ ఒకటే మనం ఆయిల్లో ఫ్రై చేసాము, కానీ అది కూడా ఎక్కువగా ఆయిల్ ఏమీ పీల్చదు. సో మొత్తం అంతా కూడా న్యాచురల్గా మనం వెజిటేబుల్స్ని యూజ్ చేసే చేస్తున్నాం కాబట్టి హెల్త్కి కూడా చాలా మంచిది. ఇటు టేస్ట్కి టేస్ట్, అటు హెల్త్కి కూడా చాలా మంచిది. ఈ రెసిపీ మీరు కూడా తప్పకుండా ట్రై చేసి మీ ఇంట్లో వాళ్ళందరికీ పెట్టండి, ఖచ్చితంగా ఇష్టపడతారు. ప్రతిరోజు వీలైతే చేయమని కూడా అడుగుతూ ఉంటారు. సో ప్రిపేర్డ్గా ఉండండి. ఈ రెసిపీ మీకు నచ్చినట్టయితే ఒక్క లైక్ చేసి ఎంకరేజ్ చేయండి. అలాగే ఈ వీడియోపై మీ అభిప్రాయాన్ని కామెంట్లో షేర్ చేయడం మర్చిపోకండి. ఇదిగో మొత్తానికి
మా వాళ్ళ ముందుకు తీసుకొచ్చి పెట్టేశాను. ఎలా ఉంది? థ్యాంక్ యూ. ఇంత కష్టపడి చేసినందుకు బాగుంది అని మంచి కాంప్లిమెంట్ ఇచ్చారు మా పిల్లలు. సో మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి. మీ వాళ్ళు కూడా ఇష్టంగా తింటారు. వాళ్ళు ఇష్టంగా తింటేనే కదా మనం చేసిన కష్టాన్ని కూడా మర్చిపోయి సంతోషపడగలం. సో ఫ్రెండ్స్, ఈ వీడియోకి ఒక్క లైక్ చేసి మీరు కూడా నా కష్టాన్ని ఎంకరేజ్ చేయండి. అలాగే మరిన్ని వీడియోస్ కోసం, మంచి మంచి రెసిపీస్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. అలాగే మీ అభిప్రాయాన్ని, ఈ రెసిపీ మీకు నచ్చిందా, నచ్చితే ట్రై చేస్తారా, ట్రై చేస్తే మీ వాళ్ళు ఏమన్నారు అనే విషయాన్ని కామెంట్లో షేర్ చేయడం అస్సలు మర్చిపోకండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.